ఆ రాష్ట్రాలలో కేరళ రాష్ట్రంలో తమిళనాడు రాష్ట్రంలో ప్యాడీ ఎంకరేజ్ చేసి అక్కడ సెల్ఫ్ సఫిషియెంట్ వస్తూ ఉంది. ఈ విషయాన్ని ఎఫ్సిఐ కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు రాష్ట్రాలతో కోఆర్డినేట్ చేసుకుంటా రాబోయే కాలంలో ఉప్పుడు బియ్యం ఫార్మాయిల్ రైస్ అమ్ముడుపోయే పరిస్థితి లేదు. మీరు ఎంత ప్యాడైనా పండించండి, ఎన్ని బియ్యమైనా ఇవ్వండి, కానీ రా రైస్ మాత్రమే ఇవ్వండి తప్ప, మామూలు బియ్యం మాత్రమే ఇవ్వండి తప్ప మీరు ఉప్పుడు బియ్యం ఇవ్వద్దని చెప్పడం జరిగింది. దానికి రాష్ట్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా అంగీకరించింది కూడా. ఇదంతా జరిగిన తర్వాత కూడా వర్షాకాలం వడ్లకి కేంద్ర ప్రభుత్వ కరెస్పాండింగ్ సంబంధం లేదు. వర్షాకాలం వడ్లు బాజాప్తా తెల్ల బియ్యమే అవుతాయి, మామూలు రైస్ అవుతాయి. కాబట్టి రైతాంగాన్ని ఉసుగొల్పాలని, కేంద్ర ప్రభుత్వాన్ని బదనాం చేయాలని, ఇక్కడ జరిగిన విజయాన్ని తెలంగాణ సమాజంలో పర్కులేట్ చేయకుండా ఉంచాలని ఒక నీచ బుద్ధితో కుట్రబుద్ధితో స్వయంగా ముఖ్యమంత్రి గారు రైతులు పండించిన పంటను కొనకుండా వాళ్ళ కళ్ళల్లో మట్టి కొట్టినటువంటి వ్యక్తి కేసీఆర్ గారు. ఇవాళ 20 రోజులుగా 30 రోజులుగా వరి కుప్పల మీదనే పడుకొని తనువు చాలించినటువంటి రైతాంగం, ఆత్మహత్యలు చేసుకున్న రైతాంగం, కన్నీళ్లు పెడుతున్న రైతాంగం, ఇవన్నీ పట్టనట్టుగా ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం తన బాధ్యతను విస్మరించి చివరికి ఏ ధర్నా చౌకనైతే నిషేధించిందో ఆ ధర్నా చౌకలోనే ప్రగతి భవన్ వదిలిపెట్టని ముఖ్యమంత్రి, ఫామ్ హౌస్ వదిలిపెట్టని ముఖ్యమంత్రి ఇవాళ ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చేసేటువంటి స్థాయికి దిగజారింది అంటేనే ఇవాళ ఈ ముఖ్యమంత్రి యొక్క స్థితి ఏంటో మనకు అర్థమవుతా ఉంది. నేను ఒకటే ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నా, రాజకీయాలను పక్కకు పెట్టు, కేంద్ర ప్రభుత్వాన్ని బదనాం చేయడం పక్కకు పెట్టు. వీళ్ళు మన రైతులు. ఇప్పటికే దేశంలో రిచెస్ట్ ఫార్మర్ తెలంగాణ రాష్ట్రంలో ఉండాలని చెప్పి మనకు కోరినాం. ఇవాళ అట్లాంటి ఈ రాష్ట్రంలో మీరు రైతు బంధు ఇచ్చి, ఫ్రీ కరెంటు ఇచ్చి, నీళ్ళు ఇచ్చి మీరు గొప్పగా వ్యవసాయాన్ని ఆదుకుంటారని చెప్పండి ముఖ్యమంత్రి గారు. మరి పంట కొనాల్సిన బాధ్యత నీది కాదా అని చెప్పి అడుగుతా ఉన్నా. ఎందుకు తప్పుకుంటున్నావు? రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాన్ని కన్సల్ట్ చేసే బియ్యం కొంటా ఉందా? రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాన్ని కన్సల్ట్ చేసే రైతు బంధు ఇచ్చిందా? ఇవాళ కేంద్ర ప్రభుత్వం చేస్తేనే నేను పని చేస్తా అని చెప్పి రాసుకున్నావా? ఎందుకు దిగజారిపోయినావు? ఒకనాడేమో కేంద్రంలో ప్రభుత్వాలకు ఉండదు, నేషనల్ పార్టీకి ఉండదని చెప్పిన ముఖ్యమంత్రి మరి ఇవాళ ఏమైంది నీకు? నేను ఒకటే ఇవాళ హెచ్చరిస్తా ఉన్నా, ఇప్పటికైనా ఏ రోడ్ల మీద ఏ కళ్ళాలలో వరి కుప్పలు పోసుకొని ఎండకు ఎండి వానకు తడిసి మొలకలు వచ్చి ఇబ్బంది పడుతున్న రైతాంగం యొక్క పంటని వెంటనే కొనండి, ఆ బియ్యాన్ని వెంటనే ఎఫ్సీఐకి పంపండి అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. రెండవ పంట విషయంలో వాళ్ళు బాధ్యత చెప్పిండు, ఇప్పుడు బియ్యం కాకుండా మీరు తెల్ల రైస్ పెట్టమని చెప్పిండు. నీకు సోయి లేదు. ఇవాళ 7.5 సంవత్సరాలు గడిచినప్పటికీ కూడా 4 ఏళ్ల క్రితమే రైస్ మిల్లతో మీటింగ్ పెట్టినప్పుడు వాళ్ళు హెచ్చరిక చేసింది, అయ్యా ఇక్కడ పండిన పంటను క్రష్ చేసేటువంటి కెపాసిటీ మిల్లర్లకు లేదు. 2500 రైస్ మిల్లులు ఉంటే అలా పనిచేస్తున్నాయి 1200 రైస్ మిల్లులే, మిగతా అన్ని కూడా సిక్ అయిపోయినాయి. ఆ 1200 రైస్ మిల్లులు కూడా టెక్నాలజీ పరంగా అప్డేట్ కాలేకపోయినాయి. 1 టన్ కెపాసిటీ, 2 టన్ కెపాసిటీ, 3 టన్ కెపాసిటీ తప్ప పెద్ద కెపాసిటీ లేవు. ఇవాళ ఆంధ్రప్రదేశ్లో లలిత లాంటి 10 లక్షల మెట్రికల ధాన్యాన్ని క్రష్ చేసినటువంటి కెపాసిటీ ఉన్నటువంటి మిల్లు వచ్చినాయి. మన దగ్గర కూడా ఎంకరేజ్ చేయండి. ఒక్కొక్క పాత జిల్లాకి ఒక క్లస్టర్ ఏర్పాటు చేయమని చెప్పి వాళ్ళు కోరితే ఇప్పటి వరకు భూములు అలకేట్ చేయలేదు, ఇప్పటి వరకు వాళ్ళతో మీటింగ్ పెట్టలేదు, ఇప్పటి వరకు ఒక్క దగ్గర కూడా రైస్ మిల్ ఎస్టాబ్లిష్ చేయలేదు. అంటే నిమ్మకు నీరెత్తినట్టుగా ఉన్నావు. ప్యాడీ వస్తాయని తెలిసినప్పటికి కూడా, ఇది క్రష్ చేసే కెపాసిటీ లేదని తెలిసినప్పటికి కూడా పట్టించుకొని నీరవ్ చక్రవర్తిలాగా వివరించినటువంటి వ్యక్తి ఇలా కేసీఆర్ గారు. ఇవాళ నీ తప్పిదాలను, నీ అనాలోచిత విధానాలను, నీ ముందు చూపు లేని పద్ధతి ఇవాళ తెలిసిపోతా ఉంది. రైతాంగం అంతా కూడా తెలంగాణ ప్రజలు కూడా ఒకటే అనుకుంటున్నారు, ఇంత ఇన్ఎఫెక్టివ్ ముఖ్యమంత్రి, ఇంత అసమర్థపు ముఖ్యమంత్రి ఎక్కడ లేడు. ఇప్పటికే దేశంలో ఇవాళ సర్వే రిపోర్ట్స్లలో అందరికంటే లోయెస్ట్ స్థానంలో ఉంటుంది ముఖ్యమంత్రి. 84% వ్యతిరేకంగా ప్రజలు చర్చించుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్ అని చెప్పి అంటున్నప్పటికీ కూడా ఇలా సోయి లేకుండా
దాన్ని గుణపాఠం తీసుకొని మార్చుకునే ప్రయత్నం చేయకుండా చివరికి ఏ ప్రతిపక్షం అయితే ఇట్లాంటి సందర్భంలో ప్రజల పక్షాన ఉన్నానో, రైతాంగం పక్షాన ఉన్నానో, రైతుల కళ్ళాల కాడి తిరుగుతున్న క్రమంలో దౌర్జన్యంగా రాళ్ళు వేసి రాళ్లతో కర్రలతో అద్దాలు పగలగొట్టి ఇవాళ నువ్వు పబ్బం గడుపుకునే ప్రయత్నం చేస్తున్నావు. ఇవన్నీ కూడా తెలంగాణ ప్రజల ఉదయాల్లో గూడు కట్టుకొని ఉంటాయి. ఇవాళ నీకు అధికారం ఉందని నీ పోలీసులు నీకు సహకరిస్తారని చెప్పి ఇట్లాంటి పిచ్చి పనులు నువ్వు చేస్తుండొచ్చుగాక, కానీ నువ్వు చేసేటువంటి పనులు ఏంటో ప్రజలకు అర్థమైపోయింది. కాబట్టి వాళ్ళ సందర్భం వచ్చినప్పుడు ఈ తెలంగాణ గడ్డ మీద ఈ ముఖ్యమంత్రికి కర్రు కాల్చి వాత పెట్టడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి తెలియజేస్తా ఉన్నా. హుజురాబాద్ ఫలితం తర్వాత మొత్తం తెలంగాణ వ్యాప్తంగా ప్రజలందరూ కూడా ఒకటే అనుకుంటున్నారు, ఇన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టే స్థితి ఎక్కడొచ్చింది కేసీఆర్కి? ఇంత దౌర్జన్యం చేసే అధికారం ఎవడిచ్చింది కేసీఆర్కి? ఇంత రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడేటువంటి నీచపు స్థాయికి ఎందుకు వచ్చింది ఈ రాష్ట్రంలో? ఈ రాష్ట్రం ఆత్మగౌరవంతో బతికిన రాష్ట్రం. తెలంగాణ ప్రజానీకం ఎన్నడూ కూడా ఇట్లాంటి పిచ్చి పనులు చూడలేదు. అందుకే ఎన్నడూ ఎన్నికలు వచ్చినప్పటికి కూడా 2023 కాదు 2022 ఎన్నికలు వచ్చినప్పటికి కూడా ఈ గడ్డ మీద తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వానికి గోరీ కట్టడం ఖాయం. ఖచ్చితంగా రేపు రాబోయే కాలంలో భారతీయ జనతా పార్టీ జెండా ఎగరడం ఖాయం. ఇక్కడ ఉన్నటువంటి యావత్ ప్రజానీకంలో ఒకటే భావన ఉంది, బీజేపీ మాత్రమే ఎదుర్కోగలదు, బీజేపీ మాత్రమే నిలువరించగలదు, బీజేపీ మాత్రమే రేపు కేంద్ర ప్రభుత్వం అండతో పాలించగలిగినటువంటి భావన వ్యక్తమవుతున్న ఈ సందర్భంలో ప్రజలందరినీ కూడా అప్రమత్తంగా ఉండి అర్థం చేసుకొని రాబోయే కాలంలో ఏం చేయాలో నిర్ణయించుకోవాలని చెప్పి నేను కోరుతాను. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.